తెలంగాణ రాకముందుకైనా తెలంగాణ వచ్చినాకనైనా దీనికి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే ఒక రకమైనటువంటి క్రేజ్ ఉంటుంది. అంటే చాలామంది ఇష్టంగా చూసేటువంటి వాళ్ళు ఉంటారు. చాలామంది అందులో తప్పులను ఎత్తుక్కొని దాంట్లో ఏమన్నా నెగిటివిటీని ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఏదేమైనా అది ఎవరే చూసినా కానీ బాగా క్రేజ్ అయితే వస్తుంది. ఎందుకు ఆయన ప్రెస్ మీట్కి అంత క్రేజ్ వస్తుంది? ఆ ప్రెస్ మీట్లో కూడా ఆయన కొన్ని చెలోక్తులు చేస్తూ ఉంటాడు, కొన్ని సందర్భంలో రిపోర్టర్ల మీద ఫైర్ అవుతూ ఉంటాడు. ఇవన్నీ అంటే దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఒకటి, కేసీఆర్ ఉపన్యాస కళ అని చెప్పాను కదా. అంటే కేవలము ప్రజల ముందు మాట్లాడమే కాదు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో మాట్లాడేటప్పుడు నేను చాలాసార్లు ఆయనతో పోయినాను, సోనియా గాంధీతో మాట్లాడేటప్పుడు పోయినాను, అధికారులతో మాట్లాడేటప్పుడు పోయినా, సీఎం ఛాంబర్లో నేను చాలా రోజులు ఆయనతో పాటు కూర్చున్నాను. ఆయన ఎవరితో మాట్లాడాలన్నా కూడా ఆయనకి ఏం మాట్లాడాలనే దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది, సబ్జెక్ట్ మీద ఉంటుంది. అయితే ప్రెస్ మీట్లలో ఎప్పుడు కూడా కేసీఆర్ ప్రెస్ మీట్ స్టార్ట్ అయిందంటే 1 to 2 hours ఉంటుంది, అంతకంటే తగ్గదు, అది గంట మినిమం ఉంటుంది. తర్వాత ఆయన ప్రతి విలేకరిని గుర్తుపడతాడు. అంటే కేసీఆర్లో రెండవ గొప్ప గుణం ఏంటంటే విపరీతమైన మెమరీ పవర్. ఆయన 1,00,000 మంది తెలంగాణ ఉద్యమకారులను పేరు పెట్టి పిలవగలుగుతాడు. సిద్దిపేట ఓటర్లను 50,000 మందిని బై నేమ్ పిలుస్తారు. నేను అడిగిన ఒకసారి, సార్ మీరు సిద్దిపేట నుంచి ఎవరు వచ్చినా కూడా పేరు పెట్టి పిలుస్తారంటే 50,000 మంది ఓటర్లను నేను పేరు పెట్టి పిలవగలుగుతా అన్ని ఊళ్ళల్లో వాళ్ళను. అంటే మెమరీ అనేది ఎట్లా ఆయన కనెక్ట్ చేసుకుంటాడో కానీ అద్భుతమైన ఆయన. నేను చాలా విషయాలు నేను మర్చిపోయినా. ఆయన మొదటి రోజులలో మేము ఎట్లా వాదించేది అవన్నీ కూడా ఆయన అప్పుడప్పుడు ప్రెస్ మీట్లలో సీఎం ఉన్నప్పుడు కూడా మా ప్రకాష్ ఇట్లా అనేటోడు, తెలంగాణ మీద ఇంకా సోయి రాలేదు, అవగాహన లేదని అంటే లేనప్పుడు మనకెందుకు ఆ పార్టీ, మనం ఎందుకు పెట్టాలి, నువ్వు అనేది తప్పు అనేటోడు. అయితే అది మళ్ళీ నాకు సీఎం అయినాక 2వ టర్మ్లో ప్రెస్ మీట్లో చెప్తుంటే నేను విన్నా, మీకు గుర్తుకొచ్చినప్పుడు కరెక్టే కదా నేను ఇట్లా అన్నా. అంటే ఎన్ని విషయాలు అసలు అట్లా ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు ఆయన బాగా మైండ్లో ఒక ఫ్రేమ్ చేసుకొని వస్తాడు, కొన్ని పాయింట్స్ రాసుకుంటాడు, కొన్ని మైండ్లోనే ఫ్రేమ్ చేసుకుంటాడు. ఎప్పుడు కూడా మేము ఓన్లీ పాయింట్స్ రాసేది, నేనైనా ఇన్నయ్య గారు ఉన్నప్పుడైనా మస్తోనాచార్య అయినా ఆయన చెప్తున్నప్పుడు ఓన్లీ పాయింట్ రాసేది, ఒక్కొక్క పాయింట్ మీద పావుగంట ఎలాబొరేటెడ్ చేసేవాడు. అయితే ఈ మెమరీ బాగుంటుంది కదా. అయితే ఆయన ఏం చేస్తాడంటే చాలా టాక్టిఫుల్గా ఏ విషయం మీద ప్రెస్లో ఫోకస్ కావాలి దాన్ని డైల్యూట్ కానియాడు. తర్వాత దానికి ఎన్ని కోణాలున్నాయో అన్ని కోణాల నుంచి మళ్ళీ విమర్శ రాకుండా ప్రజెంట్ చేస్తాడు. వాస్తవంగా ఒక జర్నలిస్ట్ పోతాడు కేసీఆర్ ప్రెస్ మీట్ కవర్ చేయడానికి, బట్ ఇక్కడ టీవీల దగ్గర మీ డెస్క్ అంతా కూర్చుంటుంది. ఎందుకంటే ఒక్క అంశం మీద మాట్లాడాడు కేసీఆర్, దాని రిలేటెడ్ 10 అంశాలను పెడతాడు, స్టాటిస్టిక్స్తో సహా చెప్తాడు. ఒక్కడు రాయలేడు ఆ ఫ్లోను. ఇక్కడ కూర్చొని టీవీల దగ్గర అందరూ ఎవరి వాళ్ళు 10 మంది చేస్తే తప్ప తెల్లారి పేపర్లో రాదు. అది అంటే అంత మెటిక్యులస్గా ప్లాన్ చేసి ఒక్కొక్క మాట ఏది మాట్లాడాలి ఆచితూచి, ఎక్కడ ఉద్రేకపరచాలి, ఎక్కడ ఆవేశపరచాలి. చాలామంది అనుకుంటారు ఆందోళన తిడుతున్నాడు అని అంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆయన వాడే పదాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే మేము ఇదివరకు కూడా మీడియాలో ఎక్కడో చెప్పాను, మీకు అలా చెప్తా. ఆయన తెలంగాణలో ఐటీతో సహా సకల జనుల సమ్మెలో కానీ కార్యక్రమాలు కానీ అందరూ పాల్గొంటున్నారు. రానోళ్ళు ఎవరంటే బాపనోళ్ళు, ఈ పండితులు. అయితే ఒకసారి జితేందర్ రెడ్డి ఫామ్లో యజ్ఞం చేసిండు 2013 or 2012. అది ఇంకా తెలంగాణ ప్రకటన రాలే, అది 2వ ప్రకటన. 9 తర్వాత 2012-13 అందరు ఉద్యమంలో ఉంటారు, బాపనోళ్ళు వస్తలేరు. అయితే యజ్ఞం అయిపోయింది, నేను మా మిస్సెస్ పోయినాం, ఆ బట్టలు మార్చుకొని కిందికి వచ్చిండు. వచ్చి ప్రకాష్ ఇవాళ నేను ఒక తమాషా చేస్తా నువ్వు చూడు అన్నాడు. ఏంది అన్న అంటే అందరు వచ్చిందా అంటే అందరు వచ్చింది సార్, ప్రెస్ అంతా వెయిట్ చేస్తుంది, నేను ప్రెస్ని పిలిచిందే ఇవాళ ఒక చిన్న తమాషా చేస్తా నువ్వు రా అని చెప్పి తీసుకొని పోయాడు. పోయి ఏమన్నాడంటే ఎవరో విలేకరు అడిగిండు, ఏమంటారు మామూలుగా యజ్ఞం బాగా జరిగిందా సార్, పండితులు అంతా మీకు బాగా సహకరించిందా అంటే ఏమన్నాడంటే మా వాళ్ళకేమో నిష్ట ఎక్కువ, ఆంధ్ర బ్రాహ్మణులకేమో ఆడంబరాలు ఎక్కువ అన్నాడు. ఇలా బూతున్నది ఏమన్నా? ఏం బూతు లేదు కదా. ఆ ప్రెస్ మీట్ అయిపోయే వరకే స్క్రోలింగ్లు వస్తాయి కదా. మొత్తం ఆడ కేసీఆర్ దిష్టి బొమ్మలు పెట్టిన గుంటూరు విజయవాడ ఆడంబరాలు అన్నందుకే. సాయంత్రం లోపల ఇక్కడ తెలంగాణ బ్రాహ్మణులంతా కూర్చొని జై తెలంగాణ అన్నారు. అటు స్విచ్ ఎక్కడ వేస్తే ఇక్కడ వెలిగింది బల్బు.